బిగ్ బాస్ సీజన్ 9 లో 8వ వారం ఎలిమినేషన్ లో భాగంగా దువ్వాడ మాధురి ఇలా ఎలిమినేట్ అయి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిందో లేదో అప్పుడే 9వ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియకి తెరతీశాడు. ఇక గార్డెన్ ఏరియాలో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ నించోబెట్టి మీరు ఈ వారం ఎవరినైతే నామినేషన్ చేయాలనుకుంటున్నారో ఇద్దరు ఇంటి సభ్యులు పేర్లు చెప్పి దానికి తగిన కారణాలు చెప్పాలి అంటూ బిగ్ బాస్ తెలియజేశారు. ఇక ఇందులో భాగంగా ఈ నామినేషన్ ప్రక్రియ తనుజాతో స్టార్ట్ చేశారనే చెప్పాలి. ఇక తనుజా ముందుగా ఇమాన్యుయల్ ని నామినేషన్ చేసి చెప్పిన రీజన్ ఏంటంటే, ఇమాన్యుయల్ నువ్వు నాతో చాలా మంచిగా ఉంటావు, కానీ నా వరకు వచ్చేటప్పటికి నువ్వు నాకు సపోర్ట్ చెయ్యు, పైగా నువ్వు నాకు సపోర్ట్ చేసావు అని నీ వాదన నీదే గాని నా వాదన ఎప్పుడు విన్నది లేదు. మొన్న లాస్ట్ టైం ఏదైతే కెప్టెన్సీ టాస్క్ జరిగిందో ఆ టాస్క్ లో భాగంగా నేను నోరు విడిచి నాకు సపోర్ట్ చేయి ఇమాన్యుయల్ అంటే, అబ్బే నేను ఆల్రెడీ దివ్యకి సపోర్ట్ చేస్తానని చెప్పి అక్కడికి వెళ్ళిపోయావు. ఓకే, అంతవరకు పర్లేదు. మరి చెప్పేవాడిని నీతులు ఎందుకు చెప్తావు? నేను ఇప్పటి వరకు నీకు సపోర్ట్ చేశాను, సపోర్ట్ చేస్తూనే ఉన్నాను అంటే, ఈలోగా ఇమాన్యుయల్ అన్నాడు, నేను చాలా సార్లు సపోర్ట్ చేసినప్పుడు నువ్వు చేయలేదన్నప్పుడు నేనెందుకు నీకు సపోర్ట్ చేస్తాను అంటూ ఇమాన్యుయల్ మాట్లాడితే, ఓకే అప్పుడు నేను అడగలేదు, సో నేను అడిగినప్పుడన్నా నువ్వు సపోర్ట్ చెయ్యాలి కదా, సో అందుకే నేను ఈ పాయింట్ తో నేను నామినేషన్ చేస్తున్నాను అంటూ తనుజ బాగా హట్ అయినట్టు నామినేషన్ చేసింది ఇమాన్యుయల్. అలాగే ఇమాన్యుయల్ లో ఇంకొక పాయింట్ కూడా చెప్పింది. లాస్ట్ టైం ఏదైతే రాము రాథోడ్ది పాయింట్ తీసుకొని నువ్వు నన్ను వచ్చి నామినేషన్ చేసావో అదే పాయింట్ ని తీసుకొని ఈ రోజు నిన్ను ఇంకొక పాయింట్ తో నామినేషన్ చేయాలనుకుంటున్నాను. ఆ రోజు నిన్ను నీ డెసిషన్ అడిగిన తర్వాతే నువ్వు ఓకే అన్న తర్వాతే నేను నా ఫైనల్ డెసిషన్ చెప్పడం జరిగింది రాము విషయంలో, కానీ ఆ రోజు నువ్వు నన్ను చాలా తప్పుగా ప్రొవైడ్ చేసావు, సో అందుకే నా మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి నేను ఇదే పాయింట్ తో నేను నామినేషన్ చేస్తున్నాను అంటూ తనుజ ఈ పాయింట్ తో నామినేషన్ చేసింది ఇమాన్యుయల్. అలాగే ఇక రెండవ నామినేషన్ గా పవన్ కళ్యాణ్ పేరు చెప్పింది. పవన్ కళ్యాణ్ ని నామినేషన్ చేస్తూ చెప్పిన రీజన్ ఏంటంటే, ప్రతి దానికి నువ్వే అగ్గి రాజేసినట్టు రాచేస్తావు, మళ్ళీ చివరికి వచ్చిన తర్వాత నా దగ్గర సింపతి కోసం ట్రై చేస్తావంటే, ఏం సింపతి ట్రై చేశాను అంటే, ఆ రోజు గొడవ అడవడానికే కారణం నువ్వు, ఎందుకంటే ఫుడ్ చాలని ఫుడ్ పెడుతుంది తనుజ, అసలు ఫుడ్ మేనేజర్ గా తనుజని ఎందుకు ఎంపిక చేసుకున్నారు అంటూ నువ్వు అడిగావట అంటే, ఎవరు అడిగారు, ఎవరు చెప్పారు నీకు అంటూ పవన్ కళ్యాణ్ చెప్తే, ఇమాన్యుయల్ చెప్పాడు, రీతు చెప్పాడు, ఇంకెవరు చెప్పాలి, ఏ చెప్పలేదా రీతు అంటే, అవును అన్నాడు అంటూ చెప్పడంతో, నీతో చెప్పానంటే నువ్వు నాతోనే చెప్పావంటూ రీతు తనుజకి సపోర్ట్ చేసింది. ఇక అలాగే తనుజ, ఆ రోజు నేను బెండకాయలు కుళ్ళిపోతున్నాయి, అందుకే నేను బెండకాయ కర్రీ వండేద్దాం అనుకుంటున్నాను, ఆలీ కర్రీ నెక్స్ట్ టైం వండుదామన్నా సరే నువ్వు ప్రతి దానికి భూతద్దల్లో పెట్టి చాలా మాటలు మాట్లాడావు, సో ఆ విషయంలో కూడా నేను నామినేషన్ చేస్తున్నాను. ముఖ్యంగా నేను నామినేషన్ చేయడానికి రీజన్ ఏంటంటే, మొన్న లాస్ట్ వీక్ ఏదైతే ఉందో ఆ వారం రోజులు నువ్వు నన్ను చాలా ఇబ్బంది పెట్టి విసిగించావు, అంతేకాకుండా నేను రేషన్ మేనేజర్ గా ఉన్నప్పుడే హౌస్ లో నువ్వు దొంగతనాలు కూడా చేయడం మొదలెట్టావు, సో ఫైనల్ గా అయితే నేను ఈ పాయింట్స్ తో నేను నామినేషన్ చేస్తున్నానంటూ తనుజ పవన్ కళ్యాణ్ ని నామినేషన్ చేసిన పాయింట్స్ ఇవి. మరి తనుజ ఇమాన్యుయల్ ని అలాగే పవన్ కళ్యాణ్ ని కరెక్ట్ పాయింట్స్ చెప్పి నామినేషన్ చేసిందా లేదా అనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.